నేను ఇక్కడి నుంచి హిమాలయాలకి ఎలా వెళ్ళాను? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదంతా నిజమా లేక కళ? నేను నిజంగా హిమాలయాలకు వెళ్ళానా? బాబాజీని చూశానా? హిమాలయ పర్వతాలు, బాబాజీ, యోగులు, మునులు అందరినీ నా కళ్ళారా చూశానే. ఆ మంత్రం మాత్రం మైండ్లోనే ఉంది. మంత్రం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. బాబా, ఎందుకమ్మా కన్ఫ్యూజ్ అవుతావు? నువ్వు లైఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. టెస్ట్ చేయమ్మా, టెస్ట్ చేయి. ఏమైంది ఇప్పుడు? అవును, టెస్ట్ చేయాలి. ఎలా ఎలా ఎలా? చాలా గాలిపటాలున్నాయి. వాటిల్లో ఆ చెయ్యున్న గాలిపటం అలాగే మన చేతిలోకి రావాలి. ఓకే, ఎస్. ఎక్కడా బాబా? కన్ఫర్మ్ కన్ఫర్మ్ రా, పిచ్చాస్పత్రే అంత రీల్ సినిమా. బాబా సినిమా సినిమా. చాలా కరెక్ట్ అమ్మా, సౌండ్ ఎక్కువ పెట్టు. బర్రే బర్రే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే బర్రే. మనం చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే. వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా, నిజం మరచి నిదుర. ఏంటబ్బా ఇది? గాలిపటం చేతులకు వచ్చేసింది. నేను కోరుకున్న గాలిపటం అక్కడి నుంచి ఇక్కడికి నా చేతులకు వచ్చేసిందా? అవును, నేను ఈ ఎరుపు రంగు గాలిపటాన్ని అడిగింది, పసుపు రంగు గాలిపటాన్ని అనుకుంటాను అడిగింది. అయ్యో, ఇంత కన్ఫ్యూజన్గా ఉంది. సరే, మంత్రం ఇంకా 6 సార్లు ఉపయోగించవచ్చుగా. ఆ బొమ్మన్న గాలిపటం, ఎస్, ఆ నవ్వుతున్న బొమ్మన్న గాలిపటం అమాంతం నా చేతుల్లోకి, నా ఒళ్ళోకి రావాలి. ఎస్, ఆ బొమ్మన్న గాలిపటం నా ఒళ్ళోకి రావాలి. మంత్రం ఉపయోగించాను, ఇప్పుడు అది వచ్చేస్తుందా ఏంటి? గాలిపటం బాబాని మోసం చేస్తుందా? ఈ బాబా ఎవరు? ఎన్ని ఊళ్ళు తిరిగాడు? ఎంత మందిని చూశాడు?
నా ఒళ్ళో పడాలని కదా మంత్రం ప్రయోగించింది. Everything here is so nice. Hey, look at that. That's so beautiful. కైకు కనపడలేదే, ఎక్కడ తను? అటు చూడు. ఎరా, 14వ తారీఖు ముఖ్యమైన వాళ్ళని ఎవరినైనా చూసావా? చూశాను. చూడలేదు. ఏమే లక్ష్మి, వీడేంటి గాలిపట్టం పట్టుకు తిరుగుతున్నాడు? నేనెప్పుడు వీడిని ఇలా చూడలేదే. వీలైనంత త్వరలో వీడి చేత ఆ 3 ముళ్ళు వేయించాల్సిందే. వీడికి, ఆ చాముండేశ్వరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేస్తానని దండం పెట్టుకున్నాను. లేదమ్మా, ఆ దేవుడు మీ కోరిక నెరవేర్చలేడు. ఏంటి అపశకునంగా మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వనేది? బాబాకి ఆస్తి లేదని, ఉన్న ఇల్లు కూడా పోతుందని, అతను కూలి పని చేస్తున్నాడని, అందుకనే బాబాని నువ్వు వద్దనుకుంటే తప్పే అవుతుందమ్మా. ఇవాళ బాబా ఒక కూలి. ఇది వాడి జీవితానికి ఆరంభం, అంతం కాదు. బాబా జన్మ సామాన్యమైన జన్మ కాదు. అది ఎవరికీ చెప్పకూడదు. ఇన్నేళ్లు నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఈ బిడ్డ జన్మ రహస్యాన్ని నేను చెప్తాను. గత జన్మలో ఈ పసివాడు బాబాజీ గారి శిష్యుడు. బాబాజీ గారికి శిష్యుడైన మానసికంగా ఆశా వ్యామోహముల విడనాడకపోవటంచే బాబాజీ ఈతనికి దీక్షనివ్వక, శివ, ఇదంతా మాయ, నమ్మకు. వయసులోనూ జ్ఞానములోనూ ఈతడి కంటే చిన్నవాడైన మరొక శిష్యుడికి సన్యాస దీక్ష ప్రసాదించారు. తనకు సన్యాస దీక్షను అనుగ్రహించలేదన్న ద్వేషంతో దేవుడి మీదనూ బాబాజీ మీదనూ నమ్మకం లేదని కోపగించుకొని వెళ్ళిపోయాడు. ఆశా వ్యామోహములు తీరిన పిమ్మట దేవుని పట్ల బాబాజీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఆ కర్మ నివృత్తి అయిన విధప మేము వచ్చి ఈ బిడ్డను హిమాలయములకు తీసుకుని వెళ్ళినాం. అంతవరకు బాబా యొక్క జన్మరహస్యము ఎవ్వరికీ చెప్పకూడదు, ముఖ్యంగా బాబాకి తెలియకూడదు.
కన్న కొడుకు తన కళ్ళ ముందే తాగుతూ పేకాడుతూ గొడవలు పడుతున్నాడంటే ఏ తల్లి ఊరుకుంటుంది చెప్పు? నేనెందుకు ఊరుకున్నానంటే బాబా ఏదో ఒకరోజు అవన్నీ వదిలిస్తాడు, మారిపోతాడు. వాడు మారాడంటే మనతో పాటు ఉండడు, హిమాలయాలకి వెళ్ళిపోతాడు. వాడికే కనుక పెళ్లి జరిగి సంసార బంధం ఏర్పడిందంటే వాడు మనల్ని వదిలి వెళ్ళడు, వెళ్ళను లేడు. ఆ బంధం వెళ్ళనివ్వదు. చాముండేశ్వరి, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోతే వాడికి ఇక పెళ్లి యోగమే ఉండదు. ఇంకో అమ్మాయిని వాడు కన్నెత్తి కూడా చూడడు. అది నెల్లు మోసిన కన్న తల్లి తన కొడుకు చివరి దాకా తన కళ్ళ ముందే ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదుగా అమ్మా. భగవంతుడా, బాబా వాళ్ళమ్మతో నిజం ఎలా చెప్పను? బాబాతో ఎందుకు అలా మాట్లాడానో ఎలా చెప్పను? కూలి పని చేసే బాబాని అమ్మ చూసినప్పటి నుంచి అతనితో మాట్లాడకూడదని, కలిసి తిరగకూడదని శాసించింది. నా మనసు మార్చుకోలేనని అమ్మని ఎదిరించి మాట్లాడినందుకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ పోసుకొని బెదిరించింది. కుటుంబం ఆ ప్రేమ అని ఆలోచించాను. నాకు మరో మార్గం తెలియలేదు, అందుకే అలా ప్రవర్తించాను. కాళికాంబ, ఎలాగైనా మా అమ్మ మనసు మార్చి నన్ను బాబాని కలుపు తల్లి. ఊరుకో బాబా, ఇప్పుడు వచ్చే గాలికి మహా కొంపలే కొట్టుకుపోతున్నాయి. గాలిపటం కొట్టుకురాదా? ఏదో గాలిపటం చేతిలో పడితే అది మంత్రం వల్లే జరిగిందని మమ్మల్ని అందరూ కన్ఫ్యూజ్ చేస్తావంటి. నువ్వు మళ్ళీ మంత్రాన్ని పరీక్షించావా? ఈ బాబా ఎవరు? బాబా బలశాలి, వీరుడు, మహావీరుడు, దోస్తు. ఏంటి బాబా? నే తెలివైన వాడిని మంచివాడిని ఎవరు చెప్పరా? నువ్వు తెలివైన వాడివి, మంచివాడివే. ఎంత యూజ్ చేస్తున్నాను? రేయ్, ఎంత యూజ్ చేస్తున్నాడు చెప్తావా? తెలివి 6 కిలోలు మంచి. రెండోసారి గాలిపటం రావాలని మరోసారి మంత్రం వదిలాను. దాంతో పాటు వదిలినోడు కూడా వచ్చాడా? గాలిపటం అమాంతం ఒళ్ళోకొచ్చిందమ్మా. ఏం లీల తల్లి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గాంబ, కలకత్తా కాళికాంబ, అంబా రంబా రంబా అంట. ఇట్లాంటి న్యూసెన్స్ గాళ్ళు మన గ్రూప్ లో పెట్టుకోవడమే తప్పమ్మా. థ్యాంక్ యూ. అదెలా ఉంచు బాబా. నేను ఏ కొట్లో సరుకు కొట్టావు? ధర్మకొట్లో. అదే, ఆ కొట్లో సరుకు తాకూడదు, ఏ? ఒట్టి కల్తీ సరుకు. ఓ, నేను ఆ సరికే తాగాను. ఆ. తలంతా పట్టేసింది అనుకో. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద ఎగురుతున్నట్టు ఒకటే ఫీలింగ్. హిమాలయాలు చూసావా? ఆ రూట్ లోనే కదా వెళ్ళింది. ఓ, అవును, అది వదిలేసి వరం గిరం అంటూ నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను, 6 సార్లు పూజ చేస్తున్నాను, 45 ఏళ్ళుగా కాళికేదేవి నమ్ముకున్నాను. ఆ అమ్మవారు నాకే ఏ వరము గిరము ఇవ్వలేదు. దేవుణ్ణి నమ్ముకున్న నాకే ఏ వరము ఇవ్వలేదు. దేవుడు అంటే నమ్మకం లేని నీకు మాత్రం ఈ వరం. Don't touch that. ఏమిటి, బండి బ్రేక్ డౌనా? లేదమ్మా, చిన్న ప్రాబ్లం ఏంటి? అయితే నేను ఆటోలో వెళ్తాను. బాబా అన్న చెప్పింది నమ్మేట్టు ఉంది, నమ్మలేనట్టు ఉంది, అంతా మాయగా ఉంది. పైన ఎగిరే గాలిపట్టు అన్న చేతిలోకి 2 ట్రిప్పులు వచ్చిందంటే ఎట్టొచ్చింది? పెద్ద సైంటిస్ట్ ఆరాలు చేస్తున్నాడు. నోరు మూసుకొచ్చారా? అది కాదన్నా బాబన్న, నీలాంబరక్క వచ్చేసిందా? అమ్మా, ఇప్పుడే వస్తాను. ఎవరా నీలం? అదేనా నరసింహ నీలాంబరి. ఆవిడే బాబాయ్. 18 సంవత్సరాలు బయటికి రాకుండా తలుపులు మూసుకుని ఇంట్లోనే కూర్చుందే. మా ఇంటి పక్కలే. బతికితే నరసింహతోనే బతుకుతాను, లేకపోతే పెళ్లే చేసుకోనని ఇట్లా బ్రహ్మచారినిగానే ఉండిపోయింది బాబా. నువ్వు అన్నట్టు ఆ మంత్రం నిజమైతే ఇప్పుడు నీలాంబర్ వచ్చి నేను టైం అడగాలి. నా దగ్గర వాచి లేదే. అదే బాబా కిక్ అంటే. వాచ్లో టైం అడగడం మామూలే. మళ్ళీ నీలాంబర్ వచ్చి నేను టైం అడిగితే నీ మంత్రం నిజమని మేము అంతా ఒప్పుకుంటాం. ఆ నీలాంబరి వచ్చి ఈ బాబాని టైం ఎంత అని అడగాలి. ఓకే ఓకే. ఏం బాబా, ఇదేంటి బాబా ఇది? పాపిస్టోళ్ళకి చెప్పకూడదని చెప్పారు. నేను అడగడమే తప్పైపోయిందిరా.